హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, అంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా దీన్ని ప్రమోషన్ అని కొందరు అంటారు. సో ఇట్లా ఎవరైతే అనుకోండి పర్వాలేదు, బట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే నేను ఇంతకు ముందు ఏంటంటే లాస్ట్ టైం మీకు వాట్సాప్ స్టేటస్ అది పెట్టాను, ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి. సో అదేంటి అంటే మనోడు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాడు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, తెలుసుకుందాం అని చెప్పేసి. ఛానల్ పేరు నేమ్ అనమాట అది. సో అయితే ఏంటంటే ఈ ఛానల్లో వచ్చేటువంటి కంటెంట్ ఏంటి అంటే మనోడు చెప్తుంది ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్ అలర్ట్స్, అప్డేట్స్, అదేవిధంగా ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఎలా మనం క్రాక్ చేయాలి, ఎట్లా మనం చేయాలి అనేటువంటిది. యాక్చువల్లీ చాలా మంది వీటి కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక మంచి కంటెంట్ మన తెలుగులో లేకపోవడం బాధాకరమైన విషయం. ఉన్నది కూడా మనకి పూర్తిగా మన డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వట్లేదు. ఈవెన్ ఏదైనా జాబ్ కోసం మనం యూట్యూబ్ లో చూసామంటే కనుక ఒక దానికోసం చూసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేయడానికి కానీ లేదంటే ఏదైనా అవకాశం ఉండట్లేదు. కామెంట్స్ పెడతారు, వాళ్ళు రిప్లై కూడా ఇవ్వరు. సో మనోడు ఏంటంటే మనం పెట్టే కామెంట్ కూడా రిప్లై ఇస్తూ ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ అది చేస్తే మీ డౌట్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కాల్లో కానీ లేదంటే మెయిల్ మెసేజ్ చేయడం కానీ ఇట్లాంటివి. సో ఏంటంటే మీకు ఇట్లాంటి వీటి కోసం, జాబ్స్ కోసము, ఈ కెరీర్ కి సంబంధించిన గైడెన్స్ కోసము, ఇట్లాంటి వీటి కోసం అయితే మనోడు మంచి సబ్జెక్ట్ ని మన యూట్యూబ్ ఛానల్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అలాంటి ఒక ఛానల్ ని మనం ఎందుకని ప్రొవైడ్ చేయకూడదు, ఎందుకని ప్రమోట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన ఛానల్లో ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో పెడదాం అని చెప్పేసి. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి చాలా మందికి తెలియని వాళ్ళు, అంటే మన విలేజ్ లో ఉండే వాళ్ళకి ఏదైనా సచివాలయకి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఏదైనా చేయాలి. సో ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అవుతుంటాయి, ఇట్లా ఎప్పుడు జరుగుతుంది, ఎలా చేయాలి, వీటి కోసం పూర్తిగా నాలెడ్జ్ లేదు. ఈవెన్ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అందులో ఉండే ఎవరైతే వర్కర్స్ ఉంటారో, వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళకు కూడా పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది ఉండదు. మీకు అసలు మనకి నాలెడ్జ్ ఉండదు. సో మనం వెళ్ళి వాళ్ళని అడుగుతామని చెప్పేసి వెళ్తాం, అక్కడ కూడాను వాళ్ళకి కూడా తెలియకపోవడం వల్ల రేపు రండి, ఎల్లుండి రండి, ఇట్లా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా కాకుండా వాటి కోసం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనోడు ఛానల్లో పెడుతున్నాడు. ఛానల్ ఏమొచ్చేసి తెలుసుకుందాం అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇందులో. సో అదే విధంగా ఈ ఛానల్ లింక్ అయితే మనకి డిస్క్రిప్షన్ లో నేను పిన్ చేస్తాను. అదే విధంగా కామెంట్స్ లో కూడా నేను పిన్ చేసి పెడతాను లింక్. సో ఒకసారి చెక్ చేయండి. అదే విధంగా మనోడు ఛానల్ కోసం అసలు ఏం పోస్ట్ చేస్తున్నాడు అంటే ఆ ఛానల్ సబ్జెక్ట్ కోసం అయితే మనం అడిగి తెలుసుకుందాం, ఎట్లా ఉందంటే మన మాటలో అన్ని తెలుసుకుందాం. సో ముందుగా అందరికి నమస్తే, ఐఎమ్ శివ. అండ్ ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది బీటెక్ స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు లోకల్ కాలేజీలో బీటెక్ చేస్తుంటారు, బట్ 4th ఇయర్ అయిపోతుంటుంది, కానీ ఏం చేయాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఐటీ ఫీల్డ్ ఏంటి అనేది ఎవరికి పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉండదు. సో వాళ్ళందరి కోసం నేను ఫస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా మీరు పెద్దవాళ్ళు అయినా సరే, మహిళలైనా సరే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండ్ జాబ్ అప్డేట్స్ అండ్ ఇంట్లో ఉంటే నేను డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే చిన్న చిన్న అప్డేట్స్ తో ఫుల్ గా వీడియో అనేది చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఎలాంటి కామెంట్స్ పెట్టినట్టయినా కూడా నేను దాని ప్రతిదానికి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ రీసెంట్ గా జరిగిన రైతు భరోసా, తల్లికి వందనం అండ్ ఏపీ ఉపాధి హామీ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ పథకం, ఇలాంటి ప్రతి ఒక్క దాని మీద నేను అప్డేట్స్ అనేది చేస్తూ ఉంటాను. సో మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అవుతుందని ఈ ఛానల్ అనేది పెట్టాను. అండ్ ఓన్లీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అని కాదు, సో ప్రతి ఒక్కరికి, ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ సో మనోడు నాకు మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా ఇద్దరం, సో ప్రమోట్ చేయాలంటే అలా చేశాడు. సో అంతే గాయ్స్ ఈ వీడియోలో. ప్రమోషన్ అని కాదు, జనరల్ గా వీటి కోసం అప్డేట్స్ చాలా మంది స్టూడెంట్స్ తెలియాలి. మన ఇండియాలో ఉన్నటువంటి తెలుగు, అంటే మన ఆంధ్రప్రదేశ్ లో మన తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా మనోడు ఇంగ్లీష్ లో కూడా వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లేదంటే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వెళితే వాళ్ళు ముందుకు రావడం చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఉంటారు. సో మెయిన్ మనం ఏదైనా పని చేయాలంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా మనకు తెలిసిందంటే మనం అందులో ఏదైనా చేయగలం. అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయలేము అనమాట. సో అలాంటి ఇన్ఫర్మేషన్ మన కెరీర్ కోసం మనకి కావాలి అన్నప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తేనే. ఆల్రెడీ మనోడు వీడియోస్ చేసి ఉన్నాడు,
ఒకసారి చూడండి, విజిట్ చేయండి, ఛానల్ విజిట్ చేయండి, వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆయన ఛానల్ తో పాటు మన ఛానల్ కూడా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై హింద్.